హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉందండి. అసలు ఎటువంటి గోల లేకుండా ఆ పిచ్చుకల శబ్దాలతో చాలా ప్లెజెంట్గా అనిపించింది. తీరా చూస్తే ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి ఏమీ లేదండి. ఏం చేస్తాం, ఇంకా వేరే ఏదైనా టిఫిన్ ప్రిపేర్ చేయాలి కదా. సేమియా ఉప్మా చేద్దామని డిసైడ్ అయిపోయి, సేమియా ఉప్మాకి మిల్ మేకర్ చూపిస్తుంది ఏంటనుకుంటున్నారా? అది కర్రీ కండి. ఎప్పుడైనా ఉప్మా చేసేటప్పుడు పక్కనే హాట్ వాటర్ అంటే ఎసరు పెట్టేసుకోవాలి. నేను చేస్తున్న సేమియా ఉప్మా కాబట్టి 1:1 ఎసరు పెట్టేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కలిసిపోయిన తర్వాత ఈ వేడి నీళ్ళ ఆ ఎసరులో పోసేసి శుభ్రంగా కలపాలి. ఒక 5 minutes మరిగిన తర్వాత ఉప్పు అది వేసుకొని మీరు టేస్ట్ అంతా చూసుకొని సేమియా అందులో వేసేయండి. సేమియా వేసిన తర్వాత 5 minutesలో మీకు ఉప్మా రెడీ అయిపోద్ది. హ్యాపీగా ఉప్మా తినచ్చు. కానీ ఒక్కటి తగ్గిందండి. ఏంటో చెప్పగలరా? కరివేపాకు అండి. కరివేపాకు లేకుండా ఉప్మా చేస్తే అసలు అది ఉప్మా తిన్నట్టే ఉండదు. కానీ లేదు, బయటికి వెళ్ళి తేవాలంటే టైం అయిపోద్ది, లేదా వేరే వాళ్ళని బతిమలాడుకోవాలి. అంత ఓపిక నాకు లేదండి మార్నింగే. అందుకే ఉప్మా ప్రిపేర్ చేసి దాన్ని అలా పక్కన పెట్టేసి కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. మీరు చికెన్ కర్రీకి ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ తీసుకుంటారో అవన్నీ తీసుకోండి. కొబ్బరి వేయకపోయినా పర్వాలేదు, గసగసాలు వేయకపోయినా పర్లేదు. నాకు ఈ మసాలా ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నా. గసగసాలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలక్కాయ ఇవన్నీ వేసుకోండి. ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత మీరు ఏదైతే పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నారో ఆ ప్రిపేర్ చేసిన పేస్ట్ అంతా ఈ మూకిట్లో వేసేయండి. ఇంకొకటి అల్లం వెల్లుల్లి కూడా నేను ఇందులో వేసుకుని మిక్స్ చేసేసుకున్నాను. ఇది ఇప్పుడు శుభ్రంగా నేను తిప్పుతూనే ఉంటాను అనమాట. ఒక 2 minutes దీనికి మూత పెట్టి ఈ తిప్పుడు అయిపోయిన తర్వాత ఒకటి పిప్పి చేయాలి. అదేదో కాదండి, నేను పిప్పి చేసే ఐటము మిల్ మేకర్ని మనం హాట్ వాటర్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా స్క్వీజ్ చేయాలి, అంటే పిప్పి చేసి పక్కన పెట్టాలి. అసలు మిల్ మేకర్ ఎంత టేస్ట్ ఉంటుందంటే, నాన్ వెజ్ ప్రియులకి అందరికీ మిల్ మేకర్ ఒక వరం. ఇప్పుడు నేను చేసే కర్రీ కూడా చికెన్ కర్రీ లాగే ఉంటుందండి. చికెన్ తినొద్దు అంటున్నారు కదా ఇప్పుడు, అందుకే మిల్ మేకర్ మీద పడ్డాం అందరం. ఇప్పుడు ఇలా మనం వాటర్ అంతా తీసేసిన మిల్ మేకర్ని ఏదైతే మనం మిక్స్ చేసుకున్న మసాలా ఉందో అందులోకి వేసేసుకోవాలి. అందులోకి వేసుకుని మళ్ళీ తిప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. 2 minutes తిప్పండి. ఇప్పుడు ఆ మిల్ మేకర్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వచ్చే వరకు వాటర్ అనేది వేయండి. వాటర్ వేసి మీకు ఇప్పుడే ఉప్పు కారం అంతా ఏమేం కావాలో అవన్నీ వేసేసుకుని టేస్ట్ చూసుకుని మూత పెట్టేసి 5 minutes మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకోండి. కర్రీ డిట్టో చికెన్ కర్రీ లాగే ఉంటుందండి. అసలు అన్నంలో కలుపుకుంటుంటే చికెనే గుర్తొచ్చిందండి. ఈ కర్రీని మీరు పుల్కాలో కూడా తినచ్చు. సరే, ఈ కర్రీ గోలంతా పక్కన పెట్టి కర్రీని ముందు మనం పక్కన పెట్టేద్దాం. క్యారేజెస్ ప్రిపేర్ చేయాలి కదండి. క్యారేజ్ ప్రిపేర్ చేసి లంచ్ బ్యాగులు కట్టేసి వాళ్ళని పంపించేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ టీ తాగే ప్రోగ్రాంలోకి వెళ్ళాలి. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఏంటో యాక్టివ్నెస్ ఎక్కువైపోయిందండి. నాలో పడుకున్న పికాసోని నేను లేపాను ఈరోజు. కాకపోతే ఈరోజు పికాసో నన్ను డ్రాయింగ్ వేయమనలేదు, ఏమైనా డెకరేషన్ చేయమన్నాడు. అందుకే నేను ఈరోజు డెకరేషన్ మీద పడ్డా. డెకరేషన్ చేయడానికి పువ్వులు అలాంటివి ఏం కొనాల్సిన అవసరం లేదండి. మా స్ట్రీట్లో నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. కిందకి వెళ్ళామా, కవర్ పట్టుకున్నామా, పువ్వులు తెచ్చామా, వేసుకున్నామా, మాల కట్టామా, ప్రిపేర్ చేసామా, అంతే. హ్యాపీగా ఏదైనా మూవీ పెట్టుకొని ఆ తెచ్చిన పువ్వులన్నీ పెట్టుకొని మాల కట్టుకొని దేవుడికి డెకరేషన్ చేసినంత హ్యాపీనెస్ ఇందులో ఉండదండి.
మనం బాధగా ఉన్నప్పుడైనా లేదా మన మూడ్ డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడైనా మన నేచర్లో ఉన్న థింగ్స్ని మనం మన మూడ్కి ఎడిషనల్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ మన మూడ్ని చాలా చేంజ్ చేస్తుందండి. ఫ్లవర్స్తో మనం నెంబర్ ఆఫ్ డెకరేటివ్ చేసుకోవచ్చు. అసలు నాకు ఈరోజు పనేమీ లేదు, ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి, సరే డెకరేషన్ చేయాలనిపించింది. ఇంకా కృష్ణుడిని పెట్టి అందులో పూజ చేసుకోవాలనిపించింది. ఇంకా కృష్ణుడిని పెట్టిన వెంటనే నాకు అక్కడ ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఒక లుక్ అంతా మారిపోయినట్టు ఉందండి. ఆ తెచ్చిన పువ్వులన్నీ కృష్ణుడికి అలంకరించుకొని అలా ఒక 2 minutes, అలా ఒక 5 minutes అని ఇంక అలా చూస్తూనే ఉంటానండి. అసలు ఎంత బాగుంటుందంటే, మీరు ఎప్పుడైనా ఒకటి గమనించారా? పూజ చేసుకున్న తర్వాత పూజ చేసుకోకముందు మన మైండ్ సెట్లో చాలా చేంజెస్ వస్తాయండి. పూజ అయిపోయిన వెంటనే మనకి ఒక తెలియని ధైర్యం అనేది వస్తుంది. నేనైతే పెద్ద పూజలు ఏం చేశానండి, ఏదో సరదాగా అలా. ఈ మాల కట్టినప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 1:30 అయిందండి. 1:30కి నాలో పికాసో లెగమన్నాడు. నేను లెగిసి ఇంకా మాల కట్టడం స్టార్ట్ చేశాను. కొన్ని ఇలాంటివి కూడా ఆనందాన్ని ఇస్తాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.